ఈ రోజు మన దగ్గర ఉన్నారు దేవేంద్ర అన్న గారు, ఎంపీపీ తిమ్మాపూర్, హైక్రాస్ వెహికల్ ఓనర్. సో అన్న మాటల్లో విందాం ఎందుకు అసలు పీపీఎఫ్ కోసం ఎందుకు వచ్చారు, అసలు పీపీఎఫ్ గురించి ఎవరు చెప్పారు అనేది. సో అన్న చెప్పండి, మీకు పీపీఎఫ్ ఇన్స్టాల్ చేయించుకుందామని థాట్ ఎందుకు వచ్చింది, ప్లస్ మా దగ్గర రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓకే, నేను వాస్తవంగా ఒక 1 వీక్ బ్యాక్ కొత్త బండి హైక్రాస్ తీసుకున్నా. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళినా. యాక్చువల్గా మిగతా ఎక్స్ట్రా సర్వీసింగ్స్ అవి చేయడానికి వెళ్ళినప్పుడు పీపీఎఫ్ చేసుకోమని వాళ్ళు సజెషన్ చేసారు. అయినప్పుడు నేను ఒక 1 వీక్ తర్వాత చేసుకుంటాను మళ్ళీ కరీంనగర్ వచ్చేసిన. తర్వాత టయోటా షోరూమ్ కరీంనగర్ వాళ్ళు రిఫర్ అయితే కరీంనగర్లోనే మీ అలుగునూరులోనే కార్తికేయలా మంచిగా చేస్తారనే ఒక మాట వాళ్ళతో వినపడ్డది. తర్వాత నేరుగా నేనే మీరు వచ్చి సంప్రదించిన తర్వాత కూడా ఇక్కడ పనితనం చూసినా మిగతా వెహికల్స్ని చూస్తే కూడా అసలు ఇంత మంచి బండి తీసుకొని ఇంత లక్షల ఖర్చు పెట్టి తీసుకొని చిన్న దీనికి వెనకాడకుండా తీసుకొని కూడా బండి ర్యాషెస్ పడకుండా కానీ డస్ట్ పడకుండా బండి నీట్గా చూస్తే కూడా ఎప్పటికీ కొత్త బండి కనబడుతుంది. దాన్ని ఆలోచన చేసి కూడా వెనక ముందు ఆలోచన చేయక నాకు కూడా 2-3 బండ్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి చేసినాక మిగతా బండ్లు పెట్టి దాని ఒక ఆలోచనకి వచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మీరు ఈ వెహికల్కి ఒక 2 డోర్ల డిఫరెన్స్ అయితే మీరు చూసారు కదా. వెనక డోర్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది, ముందు డోర్ ఇన్స్టాలేషన్ జరగలేదు. సో మీరు నేను చెప్పక ముందే మీరు వచ్చిన వెంటనే ఆ డిఫరెన్స్ అనేది 100% కనబడుతుంది. దాని పనితనం అనేది చాలా నిజంగా మెరుగైన పనితనం ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. మా కరీంనగర్లో మా మండలంలో పెట్టడం మాత్రం ఇంకా మాకు ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్కి వెళ్ళి చేయించుకున్నట్టు ఇదని మాకు చాలా కూడా మా దగ్గరనే ఉన్నది ఇంకా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం అయితే చూసుకున్నాం పీపీఎఫ్ గర్వారే ప్లస్ పోలో పైన ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో డెలివరీ టైం ఇది. కస్టమర్ అడుగుదాం, కస్టమర్కి ఎలా అనిపించింది వెహికల్, అసలు మనకు పీపీఎఫ్కి వెళ్ళడానికి కారణం ఏందని. సో బ్రదర్, మీకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా అనిపించింది, ప్లస్ మీకు ఈ గర్వారే పీపీఎఫ్కి రావాలని ఎందుకు ఐడియా వచ్చింది? సో నేను వచ్చేసి ఆన్లైన్లో చాలా రీసెర్చ్ చేశాను. వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ గర్వారే చాలా బాగున్నాయి రివ్యూస్. అలా వచ్చేసి మళ్ళీ కరీంనగర్లో ఇక్కడ అవైలబుల్ ఉంది అని ఆలోచిస్తే మన దగ్గర కార్తికేయలో ఐజీఎల్లో ఇచ్చేస్తున్నారు. ఓకే, సో గర్వారే ఇక్కడ ఉందని తెలిసింది. సో కాల్ చేశాను, విజిట్ అయ్యాను, సో మీతో మాట్లాడాను. సో ఫస్ట్ సెరామిక్ సజెస్ట్ చేశారు, ఎందుకంటే వెహికల్ 1.5 years ఓల్డ్ కాబట్టి. అండ్ సెరామిక్స్లో కూడా మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తే ఐజీఎల్ కోటింగ్సే బాగుందని తెలిసింది. ఐజీఎల్ కోటింగ్స్. సో వచ్చేసి 2 బెస్ట్ బ్రాండ్స్ మెయింటైన్ చేస్తున్నారు, గర్వారే అండ్ ఐజీఎల్. మన కరీంనగర్లో అది కూడా సూపర్. ఫినిషింగ్ అయితే డోప్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ కొత్త కార్ తీసుకున్నట్టుంది. ఇంకేంది టిఆర్ స్టిక్కర్ వేయించుకొని మళ్ళీ తిప్పండి. మళ్ళీ ఈ జనరేషన్ లో పోలో ఎక్కడ వస్తుంది కస్టమర్స్ అంతా. 2023లో పోలో లేదు, బట్ స్టిల్ సేమ్ కొత్త కార్ లా అవుతుంది. ఫినిషింగ్ అయితే సూపర్, బండి అయితే డోప్ చాలా బాగుంది. అండ్ సెరామిక్ నుంచి పీపీఎఫ్కి రావడానికి ప్లస్ మన దగ్గర అవైలబుల్ అని నాకు తెలియదు, మీరు చెప్పినారు. అండ్ బడ్జెట్ కూడా అకార్డింగ్లీ కొంచెం సెట్ చేసేసరికి ఇది అంటే కంపేర్ టు నాది బండి బయటనే ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ప్రొటెక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి పీపీఎఫ్కి వెళ్దాం. యాక్చువల్లీ మీరు మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ మళ్ళీ 1.5 years ఓల్డ్ వెహికల్ కాబట్టి నేను మీకు కంఫర్టబుల్ ఉండాలని చెప్పేసి ప్లస్ సజెస్ట్ చేశాను, గర్వారే ప్లస్. సో బడ్జెట్ విషయంలో కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి సో దానికి సెరామిక్కి గర్వారే ప్లస్కి మేజర్ వేరియేషన్స్ ఏమి ఉండదు బడ్జెట్ విషయంలో. సో దానికోసం మీకు పీపీఎఫ్ ఇంట్రెస్ట్ ఉంది, సో దానివల్ల నేను సజెస్ట్ చేయడం జరిగింది. అవుట్పుట్ అయితే చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకైతే చూసిర్రు మా వర్క్ ఎట్లయితుంది ఏందనేది. చెప్పాలంటే ఇప్పటివరకు జరిగిన వర్క్స్ అన్నింటిలో కస్టమర్ దగ్గరుండి వెహికల్ అయ్యేంత వరకు ఉండి చేయించుకోవాలో మీరే ఫస్ట్ టైం. అండ్ ఇంత అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు కూడా అంటే మేము ఎంత డీటెయిల్గా వర్క్ చేస్తున్నాం అని మీకు కూడా అర్థమై ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది మా వర్క్ గురించి? ఓవరాల్గా క్రూ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ. నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయిపోయింది. పెట్టిన ప్రతి రూపాయికి మీరు వర్క్ చేస్తారు. అండ్ ఇంకా అప్పటికన్నా లైక్ గ్లాసినెస్ అయితే చాలా ఉంది. గార్వేర్ ప్రీమియం అన్నారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు, హెవీ గ్లాసినెస్ ఉంది. అంటే మీకు చెప్పినట్టు మేము ఏం చేసినామంటే
మీరు దగ్గరున్నట్లా ఇంకా మాకు ఏదేది ఎట్లా చేయాలి ఏందనేది కూడా మేము మీరు దగ్గరున్న సజెషన్ ఇచ్చి ఇట్లా మేము సజెషన్ ఇచ్చిన వెంటనే మీరు దానికి రెస్పాన్సివ్ ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఈజీగా చేయగలిగినాం. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతవరకు అర్థం చేసుకున్నారు కాబట్టి మెటీరియల్ని, సో ఆ బంపర్స్ కూడా చేంజ్ చేసింది 100% రైట్ డెసిషన్ అయింది. ఎందుకు లేదంటే ఒకవేళ మీరు ఈ బంపర్స్ కూడా చేపియకపోయినట్టయితే మీరు ఎట్లయితే ఫేస్ చేసారో మీరు సైడ్ మిరర్స్ పైన కంపల్సరీ ఒక 6 months to 1 year సేమ్ సిచ్యువేషన్ బంపర్స్ లో ఉంటుండే. అండ్ ఈవెన్ మీ దగ్గర నచ్చింది ఏంటంటే ఇప్పుడు అది యాక్చువల్గా మీ వర్క్ కాదు, దాన్ని కూడా మీరు మళ్ళీ నాకు బ్లాక్ డ్రాప్ చేపిస్తున్నారు. సో అంటే ఇప్పుడు మీకు నేనేమనుకుంటా అంటే 100% వెహికల్ వచ్చింది అంటే కేర్ అనేది మనతో ఉంటుంది, మనతో అయ్యేంత వరకు చేస్తాం. సో మనతో అయ్యేంత వరకు చేస్తాం, కాదని చెప్తాం. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇప్పటివరకు అయితే ఇది ఉందన్నమాట. అది దాన్ని ఏం చేస్తామంటే మనం లెఫ్ట్ సైడ్ మిరర్స్ మొత్తం కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ లో ఒకటి ర్యాప్ చేద్దాం, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ర్యాప్ చేద్దాం. ఎట్లాగో లెఫ్ట్ సైడ్ మీద సైడ్ మిర్రర్ పైన PPF ఉంటుంది కాబట్టి సో తర్వాత 2 పెయింట్ చేసే టైంలో 2 పీల్ ఆఫ్ చేసి 2 పెయింట్ చేసేసాల్సి వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ మీద PPF ఓల్డ్ PPF ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి మళ్ళీ పెయింట్ పీల్ ఆఫ్ అయిపోతుంది. సో బెటర్ ఏం చేద్దామంటే పెయింట్ మిక్సింగ్ రెడీ అయిన తర్వాత 2 పీల్ అవుట్ చేసేసి ఒకటేసారి పెయింట్ చేసేస్తే మీకు కూడా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు డెలివరీ ఇచ్చిన ఇలాగే వెహికల్ డెలివరీ ఇచ్చాం అనుకోండి, మీకు వన్ సైడ్ బ్లాక్ ఉంటుంది, వన్ సైడ్ బాడీ కలర్ ఉంటుంది కాబట్టి బాగోదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ, చాలా మంచిగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.